నెల్లూరు వేదగిరి నరసింహస్వామి అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరు అయినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నరసింహకొండలోని వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం ఈ అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత క్రమంలో 8.74 కోట్ల పనులు చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. వేదగిరి నరసింహస్వామికి సంబంధించి 1176 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. 100 ఎకరాల్లో కార్పొరేషన్ సహకారంతో సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించి అన్ని అనుమతులు జారీ చేస్తామన్నారు. నగర పౌరులకి మరింత సేవలు అందించడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూర్ అచ్యుత్ రెడ్డి, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్, ఆర్డీఓ అనూష, వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి, జలదంకి సుధాకర్, దేవాదాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి, వేదగిరి నరసింహస్వామి ఆలయ ఈవో గోపి, ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. देवदेवस्य भगवतो नारायणस्य श्रीपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेदगिरिक्षेत्रनिवासिनः लक्ष्मीनृसिंहस्वामिनः प्रीत्यर्थं श्रीमान् श्रीमत् प्रतापनाय नमः ओं महादंष्टायनाय नमः। అమ్మవారిని చూడండి పోలే. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకొని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళడం. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైకులు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది చాలామంది. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షితాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారు అని అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిని అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితోటి కలిసి రావడం జరిగింది. గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయూర్ రెడ్డి గారు, పెద్దలందరితోటి ఈరోజు ఈ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి
మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీస్లో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజస్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేయడం, ఆలయ ప్రాంగణంలోనే పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1,00,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలోనే కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36,00,000 రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేర్ల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70,00,000 రూపాయలు, మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74,00,000 రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని చైర్మన్ గారికి, గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం. ఒక మంచి ముహూర్తం చూసి దీనిలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటివి, కొన్ని సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటివి ఉన్నాయి. ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కానీ వీటన్నిటినీ మొదటి విడతగా పిలుస్తాం. రెండో విడతలో ఒక 6 మాసాల్లోనే రెండో విడత పనులు కూడా ప్రారంభించి మొత్తం మీద 1.5 సంవత్సరంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయానికి, పాలక వర్గానికి, వచ్చేటువంటి సామాన్య భక్తులకి, ఈ ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యత ఉంది దేవాదాయ శాఖలో. మా ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచన, సామాన్య భక్తులు ప్రథమ ప్రాధాన్యత ఉండాలి ఆలయాల్లో. 185% సామాన్య మధ్యతరగతి కుటుంబాల భక్తులకే ఆలయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. దర్శనాల విషయంలో కానీ, ప్రసాద వితరణ విషయంలో కానీ, పూజా కైంకర్యాల విషయంలో కానీ సామాన్యులకి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ దేవాలయానికి సంబంధించి దాదాపుగా 1,170 ఎకరాల భూమి ఉంది స్థిరాస్తి కింద. ములిముడి గ్రామంలో కానీ, దేవరపాళెం గ్రామంలో కానీ. ఈ 1,176 ఎకరాల భూమిలో ఇప్పుడు కొంత భూమిని, అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమి మున్సిపల్ కార్పొరేషన్, ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు, నేను, మా మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, గిరిధర్ రెడ్డి గారు, మేమందరం కొన్ని ఈ ఆలయం గురించి సమీక్ష చేసేటప్పుడు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి నెల్లూరు నగరానికి. సోలార్ విద్యుత్తు ద్వారా కొంత ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి, ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలని చెప్పి మేయర్ గారు కోరితే దగ్గరలో 100 ఎకరాలు కావాలి అని అడిగారు. అప్పుడే ఇది చర్చకు వచ్చింది. నెల్లూరు నగరానికి 100 ఎకరాల భూమి
ఒకే ప్రాంతంలో దొరకడం అనేది ఇవాళ అసాధ్యం. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే దొరికేది, కానీ ఇవాళ లేదు. 10 సెంట్లు భూమి ఒక బ్లిట్గా కావాలన్నా దొరకని పరిస్థితి ఇవాళ. ఆ సందర్భంలో సోలార్ పవర్ అనేటువంటిది సూర్యరశ్మితో వచ్చేటువంటి ఈ యొక్క విద్యుత్తుని మనం పొందడానికి అవసరమైన భూమిని ఎక్కడ సేకరించాలి ఏమిటి అంటే, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండలు ఉన్నాయి, కొండతో సహా మనకి భూములు ఉన్నాయి కదా. సోలార్ పవర్ని తీసుకోవడానికి కొండలపైన అయినా సరే సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టొచ్చేమో, అధ్యయనం చేయండి అని చెప్పి నేను మన మేయర్ గారికి కూడా సూచించాం. మన మినిస్టర్ నారాయణ గారు కూడా వారు సలహా ఇచ్చారు. తర్వాత కమిషనర్ గారు, వాళ్ళ కార్పొరేషన్ ఎస్సీ గారు అందరూ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి, సాంకేతిక నిపుణులతోటి మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి 100 ఎకరాల భూమిని మాకు ఇవ్వండి, మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఇవ్వడానికి మరి ప్రభుత్వ పరంగా ఎన్ఓసి ఇవ్వాలి. ఇది కూడా ఆలయానికి ఆదాయం వచ్చేటువంటిది. ఇవాళ వేస్ట్ ల్యాండ్గా ఉంది, అదంతా అంతా కొండలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ఒక ప్లెయిన్ ల్యాండ్గా కాకుండా కొంత ఎగుడు దిగుడుగా ఉంది. కాబట్టి ఈ భూమిని మనం వాడుకొని ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్కి ఉపయోగపడుతుంది, మరొక వైపు వేదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఇవాళ ఎటువంటి ఆదాయం లేనటువంటి ఆ భూమిని ఇచ్చినట్లయితే ప్రభుత్వం నియమించినటువంటి ధర సంవత్సరానికి ఎకరానికి 30,000 రూపాయలు లీజ్ ఇవ్వాలి. మేము అవుట్ రైట్ సేల్ ఇవ్వడానికి లేదు. ఇది దేవాదాయ శాఖ చట్టం. ఆ చట్ట పరిధిలో మేము సంవత్సరానికి 1 ఎకరానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరకి 30,000 రూపాయలకి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ప్రతిపాదనలు పెట్టుకోండి అని చెప్పి నగర మేయర్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రతిపాదనలు రాగానే ఆ ప్రతిపాదనల్ని మేము కూడా దేవాదాయ శాఖలో మా అధికారులు అందరం, దానికి ఒక కమిటీ ఉంది, కమిటీ ద్వారా ఎన్ఓసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దీనికి రెవెన్యూ అధికారులుగా మన నెల్లూరు డివిజన్ ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా అవసరమైన సర్వేలు ఇవన్నీ తయారు చేసి ఆ సర్వేల మ్యాపులతోటి ప్రతిపాదనలు మాకు పంపించమని చెప్పి వారికి కూడా నేను సూచిస్తూ ఉన్నాను. కాబట్టి దాదాపు 100 ఎకరాల ఈ ప్రతిపాదనలో మేము సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, దానికి అనుమతులు ఇస్తాం. దీనివల్ల మాకు 30 లక్షల రూపాయల ఆదాయం ఈ ఆలయానికి వస్తుంది. ఇప్పుడు 1 పైసా ఆదాయం లేదు ఆ భూమి మీద. అటువంటిది ఆలయానికి 30 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ఆలయానికి ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు చూస్తే సంవత్సరానికి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం 1,30,00,000 రూపాయలు. అలాగే ఈ 30 లక్షల రూపాయలు ప్రతి 2 సంవత్సరాలకి 30,000 రూపాయల లీజు అమౌంటు 5% పెరుగుతుంది. ప్రతి 2 ఏళ్ళకి 5% పెరుగుతుంది. ఈ పద్ధతిలో వాళ్ళకి లీజుకి ఇస్తున్నాం. దీని మీద దేవాలయానికి ఆదాయం ఉంది. ఈ ఆదాయ వ్యయాల వల్ల ఇంకా మెరుగైనటువంటి సేవలు, స్వామిగా వారికి పూజా కైంకర్యాలు కానీ వచ్చేటువంటి భక్తులకి మరింత సేవలు అందించడానికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది ఈ నిధులు అని చెప్పి మేమందరం కూడా ఇవాళ అనుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం నిర్ణయం చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు కూడా ఇక్కడ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి వివరాలు, సమాచారం మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు వారే కార్పొరేషన్ సందర్భం వచ్చినప్పుడు వారు ఆ వివరాలన్నీ ఇస్తారు. ఈ ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు, ఎంత విద్యుత్ ఉత్పత్తిలో మనకి సేవింగ్ ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, రేపు ఈ సోలార్ పవర్ వల్ల ఎంత లాభం
కార్పొరేషన్కి మిగులుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని మళ్ళీ వేరే విధంగా నగర పౌరులకి మరింత సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన ఈ సోలార్ పవర్ని నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా దేవాదాయ శాఖ భూముల్లో నగర కార్పొరేషన్కి దీనికి లీజుకి ఇచ్చి దీన్ని ఉపయోగంలోకి తేవాలని ఒక కార్యక్రమాన్ని మేము ఉభయలం మాట్లాడుకున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ పాలక వర్గాన్ని అడిగిన తర్వాత వారు కూడా ఒప్పుకోవడంతో ఇది సులభతరం అవుతుంది, దీనివల్ల మరింత ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ప్రతి మనిషికి ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో జరగలేదా అంటే గతంలో జరిగాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి వాటిని మళ్ళా చెప్పాలి అని అంటే కొన్ని చెప్పాలి తప్పదు. రామతీర్థం సీతారాములు ఉండేటువంటి ఆలయం విజయనగరం జిల్లా, రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టడం, కొండబిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టడం, అలాగే నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అవయవాలని తీసివేయడం, తొలగించడం, ఇలాంటి అనేక అకృత్యాలు జరిగాయి. దాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కూడా గడిచిన ప్రభుత్వాల్లో చేయలేదు. ఇవాళ అటువంటివి కానీ జరిగితే శిక్ష తప్పదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. దీన్ని అమలు చేయడంలో మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి దీనికి శిక్షార్హులే అంటున్నాం. తిరుమల తిరుపతిలో నెయ్యి కల్తీ, పరకామణి చోరీ, కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, తిరిగి స్వామివారికి అర్పించిందే 15 కోట్లు ఆ దొంగ, మధ్యవర్తికులకి ఇచ్చిందే 200-300 కోట్ల రూపాయలు డబ్బు. ఇవంతా నివేదికల్లో వచ్చింది, విచారణ సంఘాలు బయట పెట్టాయి. చిన్న తప్పట, అది చిన్న దొంగతనం. ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఆర్భాటమా అంటున్నారు. 1 రూపాయ 1 పైసా నాది, కొన్ని కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి హుండీ డబ్బులు దోచేయడం. కాబట్టి ఇలాంటివి రాష్ట్రంలో అనేకం జరిగాయి. ఇవాళ అన్నీ కూడా ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. అలాగే చివరిగా మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా నాయకులకి అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచ్చేటువంటి నిధులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలి అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ 5,000 ఆలయాలు కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణం చేయడానికి, ఎక్కడైతే ఆలయాలు లేవో, అది ఏ ఆలయమైనా కావచ్చు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, శివాలయం కానీ, విఘ్నేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, అలాగే అమ్మవార్ల ఆలయాలు, లక్ష్మీదేవి, కనకదుర్గమ్మ, ఇలాంటి ఏ ఆలయాలైనా సరే నిర్మాణం చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు ఫలానా ఆలయం కావాలంటే ఆ ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ఇవాళ 3 విభాగాలుగా ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన తాండాలు, గిరిజన ప్రాంతాల్లో ఒక్క చిన్న ఆలయం కూడా కొండల మీద గుట్టల మీద లేనటువంటి అనేక గూడాలు, గిరిజన ప్రాంతాలు, చెంచు గూడాలు ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళకి దైవాన్ని దగ్గరగా తీసుకుపోవడానికే ఈనాడు ఒక ప్రయత్నం. దళిత కాలనీలు, గిరిజన కాలనీలు, బలహీన వర్గాలు ఉండే కాలనీలు, ఎక్కడైనా సరే ఒక ఆలయం నిర్మించాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు కోరితే మంజూరు చేయడానికి ఇవాళ ప్రభుత్వం 5,000 ఆలయాలకి నిధులు ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, వీటన్నిటితోటి
మరొక 590 ఆలయాలు కామన్ గుడ్ ఫండ్ కింద ఇప్పుడు మన వేదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఎలా అయితే ఈ ఆలయానికి 8,74,00,000 ఇచ్చామో అలా మరొక 500 ఆలయాలకి నిధులు కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి చరిత్ర కలిగిన దేవస్థానం నెల్లూరు నగర కార్పొరేషన్కి కూతవేటు దూరంలో దాదాపు 1,200 ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నేను గత 6 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారిని కలిసి చాలా ప్రయత్నాలు చేసాం. వేరే ప్రసాద ట్రై చేసాం, లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు. ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు. మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం డెవలప్మెంట్కి చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి కన్సర్న్ పైన కమిషనర్ గారికి చెప్పినారు. అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్ట కాదు, ఇది లేదు అది లేదని అంటే వారితో ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి 8,74,00,000 రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు శ్రీధర్ గారి పక్షాన ఈ దేవస్థానం కమిటీ పక్షాన రామనాయుడు గారికి మా రామనారాయణకి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలా సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం, చాలా లెటర్లు పెట్టడం, చాలా కరెస్పాండెన్స్ కూడా చేసే ఉన్నాం. కానీ ఎక్కడ ₹1 నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన నిజంగా కూడా చాలా ధన్యవాదాలన్నా. చాలా సంతోషంగా ఉందన్న. అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత కొంచెం టెండరు ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. అయిన తర్వాత ఫిబ్రవరి ఎండ్లోనో మార్చిలోనో పెద్దలు మంత్రివర్యులు టైం తీసుకొని దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.